థ్యాంక్ యూ. మీరండి? నన్ను మలకరిస్తుంటే నువ్వు ఇందాక ఎన్టీ రామారావు గారు చెప్పారు, నీ దండం పెడతారు గురువుతో దండం పెట్టించుకోకూడదు రాగు. ఇందాక ఎన్టీ రామారావు గారు చెప్పారు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు. ఎందుకంటే మరి సమూజ్యులు కదా. అవును. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నూతన సంవత్సరం అందరూ సంతోషంగా ఉంచాలని మా సోదరుడు రామారావు గారు 224+5 మొత్తం 9 లక్కీ నెంబర్ 9, వారి లక్కీ నెంబర్ 9 కాబట్టి వారి కోరిక ప్రకారం, నా కోరిక ప్రకారం ఈ తెలుగు వారు కానీ భారతదేశంలో ఉన్న అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నువ్వు కూడా ఇమిటేట్ చేయొచ్చు కదా, మీ గురువు గారు చేస్తున్నారు. తర్వాత చేస్తా. తప్పించుకుంటున్నాడు. లేదు గురుగారు. సరే కానీ నువ్వేమైనా చూసావా సినిమాలు ఈ మధ్య కాలంలో? సంక్రాంతికి చూస్తా. సంక్రాంతి గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఏరా నువ్వు ఎదురు చూస్తున్నావు. అవును గురుగారు, తీసుకెళ్ళాలి. తీసుకెళ్తాను. ఇంతకీ నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ వా కియారాకి ఫ్యాన్ వా? అందరికి కియారా కదా. మావాడు యాక్చువల్గా ఎక్కువ కియారాకి ఫ్యాన్. సిగ్గుపడుతున్నావా నువ్వు చెప్పడానికి? హీరోయిన్లు అందరు ఫ్యాన్. ఇది కరెక్ట్ పాయింట్లే. ఎందుకంటే నాకు ఇష్టం. ఇప్పుడే నేనంటే అన్నావు, మళ్ళీ హీరోయిన్లు అందరూ అంటున్నావు. కేటగిరీ మారిందండి. స్పెషల్ అట. ఎవరి బిస్కెట్లు వాళ్ళవేనా? ధనలక్ష్మి స్పెషల్. అరే ఒక గేమ్ చేంజర్ చూస్తాడట మావాడు. తప్పకుండా చూస్తా. ఇంకా లిస్ట్ ఏమన్నా ఉందా సినిమాలు? ఉన్నాయి, ఇంకా రెండు. బాలకృష్ణ సినిమా, బాలకృష్ణ గారి సినిమా ఉందట. డాకు మహారాజ్ చూస్తావా? గ్యారంటీ చూస్తా. బాలకృష్ణ గారి సినిమా చూస్తా గ్యారంటీ. ఓహో. మరి వెంకటేష్ సినిమా వస్తుంది. సంక్రాంతికి వస్తున్నా. సంక్రాంతి టైటిలే బాగుంది. అవును గురుగారు, సంక్రాంతికి వస్తున్నా బాగుంది కదా. ఈ 3 సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయి కాబట్టి 3 చూస్తా. ఇంకా ఏమన్నా చూస్తా. ఓకే. రామచంద్ర గారు ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం. మరి అల్లు అర్జున్ అంటే ఇష్టమే. అల్లు అర్జున్ అంటే అందరు ఇష్టమే. అందరు నెక్ చేస్తా. ధనలక్ష్మి కూడా. ధనలక్ష్మి రావాల్సిందే. లక్ష్మి అబ్బో. ఓకే, డబ్బులు వస్తాయి. ఓకే. సరే, మరి సినిమాలు రిజర్వ్ చేసుకున్నావు? తొందరగా అంటే త్వరలో చేసుకుంటాను. తప్పకుండా చూస్తాను. ఎస్ నేను ఎప్పుడు మంచిగా చెప్తాను, నువ్వు ఎప్పుడు మంచిగా చెప్తావా? ఎందుకని ధనలక్ష్మి ఉందిగా ఎదురుగా, అందుకే. అబ్బో. ఓకే, నీతో ఇంకా మాట్లాడుతా ఆగు, మరి తనతో కూడా మాట్లాడదాం, మేఘాతో.